హాయ్ అండి, ఈరోజు తలకాయ కూర వండుతున్నాను. దానికి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసాను, ఆనియన్ వేసి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు కూడా వేయాలండి. కొద్దిసేపు అన్నీ మగ్గే వరకు ఉంచి తర్వాత తలకాయ నీట్గా కడిగి పెట్టుకున్న దాన్ని కూడా దాంట్లోకి వేయాలండి. వేసిన తర్వాత వెంబడే చింతపండు పులుసు కూడా పోయాలండి. కూర వేడి ఎక్కక ముందుకే పోసుకోవాలి, అలా అయితే తొందరగా ఉడుకుతుంది. ఆ తర్వాత కారం ఉప్పు కూడా వేసేయాలి సరిపడంత. వేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆ తర్వాత తీసి మళ్ళీ కొద్దిసేపు కలిపి దాంట్లోకి సరిపడా వాటరు, కొత్తిమీర పుదీనా, ధనియా పౌడర్, గరం మసాలా, జీలకర్ర మెంతుల పౌడర్, పులుపు వేసిన దాంట్లో జీలకర్ర మెంతుల పౌడర్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. దాంట్లోకి ఇవన్నీ వేసుకోవాలి. సరిపడా వాటర్ వేసిన తర్వాత ఇవన్నీ వేసుకొని కుక్కర్ విజిల్ మూత పెట్టి 6-7 విజిల్ వచ్చే వరకు ఉంచాలండి. అలా విజిల్ పెట్టి తీసిన తర్వాత చూద్దామండి ఎలా ఉందో మా కర్రీ. ఒకసారి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది చూడండి, మా కర్రీ ఇలా అయిందండి. మా ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి.